హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ రోజు మనము జావా స్క్రిప్ట్లో ఊప్స్ కాన్సెప్ట్లో ఆల్రెడీ మనము క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి అయితే విన్నాం కదా. ఈ రోజు అయితే మనము ఫస్ట్ టైప్స్ ఊప్స్లో ఫస్ట్ టైప్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. సో ఈ రోజు మనము క్లియర్గా అబ్స్ట్రాక్షన్ గురించి తెలుసుకుందాం అండ్ అలాగే ప్రాక్టికల్ పార్ట్ కూడా చేసేద్దామండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్గా అబ్స్ట్రాక్షన్ అంటే ఇట్ రిఫర్స్ టు హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పోజింగ్ ద ఎసెన్షియల్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు ద యూజర్స్ అనేసి చెప్తున్నాం. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో ఏం అర్థమవుతుంది, సంథింగ్ ఒక ఫంక్షనాలిటీస్ అనేవి హైడ్ అవుతున్నాయి. ఎవరితో? యూజర్స్తో కదా. అవుట్పుట్లో అవి లైక్ హైడ్ అయ్యి వస్తాయి అనేసి మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. అంటే ఏం హైడ్ అయ్యేదంటే జస్ట్ లైక్ అన్యూజువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా ఉంటే అది కొన్ని లైక్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అనేవి ఏదైతే ఉన్నాయో వాటిని హైడ్ చేసేసి ఓన్లీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎసెన్షియల్ ఫంక్షనాలిటీస్ ఒక్కటే మనకి ఆబ్జెక్ట్స్లో యూజర్స్కి అయితే చూపిస్తుంది అనేసి మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే, సో దిస్ మేక్స్ కోడ్ సింప్లర్, క్లీనర్, ఈజియర్ టు యూజ్. అసలు ఈ అబ్స్ట్రాక్షన్ ఎందుకు యూజ్ చేయాలి అసలు ఈ జావా స్క్రిప్ట్లో అంటే, మన కోడ్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా, క్లియర్గా అండ్ ఎట్ ద సేమ్ టైం ఈజియర్గా చేసేస్తుంది ఈ అబ్స్ట్రాక్షన్ వల్ల. సో అర్థమైంది కదా. సో దీనికి యూజెస్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్గా వచ్చేసి హైడ్స్ కాంప్లెక్సిటీ అనేసి అంటున్నాం. సో కాంప్లెక్సిటీ అంటే ఏంటి, సంథింగ్ లైక్ హార్డ్ థింగ్స్ ఏదైనా ఉన్నాయో, లేకపోతే ఏదైనా ఎసెన్షియల్ ఫంక్షనాలిటీస్ లేకపోతే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఏదైనా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ హైడ్ చేసేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మేక్ కోడ్ ఈజియర్ టు మెయింటైన్. అంటే ఒక కోడ్, జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇక్కడ మెయింటైన్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది, అంటే చాలా ఈజీగా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నాం. అండ్ అలాగే ఈ అబ్స్ట్రాక్షన్ యూజ్ చేయడం వల్ల మన జావా స్క్రిప్ట్లో ఈ అబ్స్ట్రాక్షన్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల మన కోడ్కి సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఎర్రర్స్ ఏదైనా ఉంటే కనుక వాటిని కూడా ఈ అబ్స్ట్రాక్షన్ యూజ్ చేయడం వల్ల క్లియర్ చేసేయచ్చు అనమాట. అంటే రెడ్యూస్ అవుతాయి అన్నమాట. సెక్యూరిటీ ఇంప్రూవ్ అయ్యి మనకి ఎర్రర్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. దానికోసం మనమైతే మన జావా స్క్రిప్ట్లో ఈ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఊప్స్లో అయితే మనమైతే యూజ్ చేయాలి. ఓకే, దాని తర్వాత సరే టైప్స్ ఉంటాయి, దానికి ఒక సింటాక్స్ చూస్తాం, ఇదంతా ఓకే. సరే ఇంకా మీకు ఇంకెవరికైనా లైక్ ఒక ఐడియా రాలేదంటే ఈ అబ్స్ట్రాక్షన్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చూడండి. సో మీరు ఎప్పుడైనా కార్ నడిపారా, లేకపోతే బైక్ నడిపారా, లేదా స్కూటీ నడిపారా? సో బైక్ నడిపిన మీరు ఒకవేళ డ్రైవ్ చేస్తున్నట్టుగా అయితే సో జస్ట్గా మీరు ఏం చేస్తారు, వెళ్ళేసి కీస్ ఆన్ చేసేసి సెల్ఫ్ బటన్ క్లిక్ చేసి ఓకే వెళ్ళిపోతారు మార్కెట్కి. కాకపోతే అక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, నువ్వు ఆన్ చేస్తే ఆ ఇంజన్ ఎలా లైక్ సంథింగ్ ప్రాసెసింగ్ ఎలా ఆన్ అయింది. ఒక కార్ తీసుకుంటే లైక్ ఆన్ చేసిన వెంటనే ఆన్ అవుతుంది, కాకపోతే లోపల ఎన్ని యాక్టివిటీస్ జరుగుతాయి అంటే ఒక కార్ తీసుకుంటే లైక్ లోపల లైక్ ఓకే నువ్వు ఇక్కడ స్టార్ట్ చేస్తావు, కీస్ ఉన్నాయి కాబట్టి, కాకపోతే నువ్వు స్టార్ట్ చేసిన వెంటనే అది స్టార్ట్ అయిపోయి ఇంజన్ స్టార్ట్ అయిపోయి అక్కడ మొత్తం లైక్ నువ్వు డ్రైవ్ చేయడానికి ఆ వీల్స్ ముందుకు వెళ్ళడానికి లైక్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే అవన్నీ కూడా బ్యాక్ ఎండ్గా సంథింగ్ ప్రాసెస్ అనేది ఉంది కదా. సో అవన్నీ కూడా మీకు హైడ్ అవుతుంది. అక్కడ కార్స్ చేసేవాళ్ళు, బైక్స్ చేసేవాళ్ళు వాటన్నిటితో మన యూజర్స్కి అంటే మీకు కస్టమర్స్కి పని లేదు. జస్ట్ వాళ్ళకి మంచి బ్రాండ్ ఉందా, వాళ్ళకి కావాల్సిన కలర్ ఉందా, అండ్ అలాగే వాళ్ళకి కావాల్సిన విధంగా మైలేజ్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన విధంగా లైక్ ఆ వెహికల్ ముందుకు వెళ్తుందా లేదా, ఇదే మీకు కావాలి. కాబట్టి ఇదే మీకు అసలు ఆ డీటెయిల్స్ అనేసి ఇస్తారు. లైక్ మైలేజ్ ఎంత, కలర్ ఏంటి, అసలు ఇదే బ్రాండ్ అలాంటివి మీకు ఇస్తారు. ఇంకా లోపల ఆ ఇంజన్ ఎలా యూజ్ చేశారు, ఎలా చేశారు, ఏది స్టార్ట్ చేస్తే ఫస్ట్గా అన్ని పార్ట్స్ ఉంటాయి కార్లో. ఫస్ట్గా ఏం స్టార్ట్ అవుతుంది, తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది, అసలు మెయిన్ థింగ్ ఏంటి స్టార్ట్ అవ్వడానికి అనేసి మీకు ఏమీ చెప్పరు, ఎందుకంటే హైడ్ చేసిస్తారు. సేమ్ అలానే ఇక్కడ యూజర్స్తో లైక్ ఎసెన్షియల్ ఫంక్షనాలిటీస్ అనేవి ఏదైతే ఉన్నాయో అవి ఒక్కటి మనకి ఎక్స్పోజ్ చేసేసి అంటే ఈ మైలేజ్ ఎవ్రీథింగ్ ఇందాక చెప్పాను కదా, అవి ఒక్కటి ఎసెన్షియల్ ఫంక్షనాలిటీస్ ఏదైతే ఉన్నాయో మీ కార్ యొక్క, బైక్ యొక్క లైక్ ఫంక్షనాలిటీస్ ఏదైతే ఉన్నాయో
ఎసెన్షియల్గా అవి మాత్రమే మీకు ఎక్స్పోజ్ చేసేసి ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి కదా, అంటే ఇంతకుముందు చెప్పినవి అవసరం లేనివి మనకి, సో అవన్నీ కూడా హైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్గా మన జావాస్క్రిప్ట్ కోడ్లో కూడా అలాంటి లైక్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా హైడ్ చేసేసి ఓన్లీ నీ కోడ్లో ఏదైతే అవుట్పుట్లో రావాలో, ఏదైతే డిస్ప్లే అవ్వాలో అది మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తుంది, అంటే ఎక్స్పోజ్ చేస్తుంది. అంతే సింపుల్ అండి. సో ఈ బైక్, కారు ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏటీఎం తీసుకుందాం. సో ఏటీఎంకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళి ఏం చేస్తారు? ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసేసి పిన్ కొట్టేసి మీకు కావాల్సిన అమౌంట్ మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు, అంటే తీసుకుంటారు డబ్బులు. కాకపోతే పిన్ కొట్టిన వెంటనే లైక్ మేబీ ఆ పిన్ లైక్ వేరే వాళ్ళు కూడా పెట్టుకునే ఉండొచ్చు కదా. మీ కార్డ్ పెడితేనే ఆ పిన్ మీరు కొడితేనే, అంటే మీరు ఆ పిన్ లైక్ కొడితేనే మీకు ఆ డబ్బులు అనేవి వస్తున్నాయి. అంటే సంథింగ్ నీ కార్డుకి నీ పిన్కి ఒక మ్యాచ్ ఉంది. అది ఏం చేస్తుంది? ఏటీఎం గ్రహిస్తుంది. అంటే ఏటీఎంకి అన్నీ తెలుసు, లోపల లైక్ నీకు ఎన్ని డబ్బులు పంపాలి అని తెలుసు, నువ్వు ఎంత కొడితే ఎన్ని డబ్బులు పంపాలని తెలుసు. అండ్ నువ్వు ఒకవేళ ఏమైనా స్టేట్మెంట్స్ అవన్నీ అడిగితే నీ అకౌంట్కి వెళ్ళి లైక్ నీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి సంథింగ్ అవన్నీ కూడా స్టేట్మెంట్స్లా ఇస్తుంది. అంటే ఎలా చేస్తుంది? అదొక మెషినే కదా. దాంట్లో ఆల్రెడీ మనకి హైడింగ్గా చాలా ప్రాసెస్ ఉంది, చాలా లైక్ నంబర్ ఆఫ్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి. కాకపోతే మనకి కనిపించేవి అక్కడ జస్ట్ 3 ఫంక్షనాలిటీస్. వెళ్ళామా, కార్డ్ పెట్టామా, లైక్ పిన్ కొట్టామా, మన కావాల్సిన డబ్బులు ఎంటర్ చేసామా, మనీ తీసుకున్నామా, ఇంతే. కాకపోతే ఆ మెషిన్ అనేది మనకంటే ఒక ఇంటూ 100x లైక్ వర్క్ ప్రాసెసింగ్ అనేది చేస్తుంది. కాకపోతే ఈ వర్క్ మొత్తం కూడా మనకు హైడ్ చేస్తుంది, ఎందుకంటే యూజర్తో అది హైడ్ చేయాలి. దానివల్ల యూజర్కి ఎలాంటి యూజ్ లేదు ప్రజెంట్గా. సో హైడ్ చేసేసి వాళ్ళ పని మాత్రమే వాళ్ళు చేయించుకొని వెళ్ళిపోవాలి. అది దాని లైక్ కాన్సెప్ట్. సో ఇలానే మన అబ్స్ట్రక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఊప్స్లో అబ్స్ట్రాక్షన్ అంటే ఇంతే సింపుల్ అండి. ఓకే, సో ఇప్పుడైతే యూజర్స్ చూసారు, అసలు అబ్స్ట్రాక్షన్ అంటే అసలు క్లియర్గా మీకైతే అర్థమైంది. ఆ విషయం నాకు తెలుసు. సో ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్లో సరే రియల్ లైక్ ప్రాక్టికల్గా లైక్ ఎలా అర్థమవుతుంది, ఎలా యూజ్ చేస్తామనేసి అర్థమైంది. కాకపోతే ఈ కోడ్లో మనకి ఎలా ఉంటాయి టైప్స్ అనేవి, ఎలా హైడ్ చేయాలి, అవన్నీ కూడా ఇక్కడ చూసేద్దాం. సో మనకి ఈ జావాస్క్రిప్ట్లో 3 టైప్స్లో ఈ అబ్స్ట్రాక్షన్ అనేది మనము లైక్ యూజ్ చేసుకుంటాం అనమాట, ఎంటర్ చేస్తాం. సో ఆ 3 టైప్స్ వచ్చేసరికి ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్, ఇది చాలా ఎసెన్షియల్ మెథడ్ అనమాట అండ్ మోస్ట్ యూజ్డ్, ఇది చాలా రికమెండెడ్ అనమాట. సో ఎక్మాస్క్రిప్టెడ్ 6 ప్రకారంగా ఇది ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ అనేది లాంచ్ చేశారు. సో ఇది రికమెండెడ్. సో దాని తర్వాత అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ యూజింగ్ పేరెంట్ చైల్డ్ ఇన్హెరిటెన్స్ అనేసి అంటాం. దీంతో కూడా మనం ఒక వేలో మనమైతే ఈ అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్ఫేసెస్, సో దీంట్లో ఒక కస్టమ్ ఫేసెస్ అనేసి ఉంటాయి, వాటిని యూజ్ చేసుకుని కూడా ఈ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్తో మనమైతే చేసేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనము ద మెయిన్ థింగ్ ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ కదా, ఇవి యూజ్ చేసేసుకుని మనమైతే సింటాక్స్ అనేది ఇక్కడ చూసేద్దాం. సో ఇక్కడ చూడండి సింటాక్స్, ఒక ఎగ్జాంపుల్ రాశాను రైట్. సో ఇక్కడ క్లాస్ కార్ అనేసి రాశాను. ఓకే, క్లాస్ కార్ అంటే ఏంటి? మనం ఇక్కడ ఇంతకుముందు మీరు ఆబ్జెక్ట్స్ లైక్ క్లాసెస్ చూసారు కదా, అక్కడ క్లాస్ అనేసి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి చూసారు కదా, సేమ్ అదే క్రియేట్ చేసాం. క్లాస్ కార్ అనేసి తీసుకున్నాం. అంటే ఏంటి? ఇక్కడ క్లాస్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, డిఫైన్ చేస్తున్నాము, క్లాస్ని డిఫైన్ చేస్తున్నాము. సో దాని తర్వాత మనం అక్కడ ఏం చెప్పాము క్లాస్లో? కన్స్ట్రక్టర్ అంటే ఒక మెథడ్. ఈ మెథడ్ని అయితే మనం తీసుకున్నాము. సో కన్స్ట్రక్టర్ అనే మెథడ్ని తీసుకుని దాంట్లో కొన్ని లైక్ పారామీటర్స్ పెట్టుకోవచ్చు. ఎలా? పారెంథసిస్ ఇలా ఇచ్చేసి దాని కామా ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కామాతో సెపరేట్ చేసుకోవాలి. సో కార్కి సంబంధించిన బ్రాండ్ మోడల్ అనేసి ఇక్కడ రాశాను. అండ్ అలాగే దిస్ డాట్ బ్రాండ్ ఈక్వల్స్ టు బ్రాండ్, దిస్ డాట్ మోడల్ ఈక్వల్స్ టు మోడల్ అనేసి రాశాను. సో ఈ పార్ట్ దేని కిందకి వస్తుంది? ఒక క్లాస్ డిఫైన్, క్లాస్ క్రియేట్ చేసేసుకున్నాం ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ యాష్ స్టార్ట్ ఇంజన్ అనేసి ఒకటి ఇచ్చా కదా. సో ఈ యాష్ స్టార్ట్ ఇంజన్ ఇది ఏం పార్ట్ అవుతుందంటే దీన్ని జనరల్గా మనము లైక్ ప్రైవేట్ మెథడ్ అనేసి అంటాం అనమాట. స్టార్ట్ ఇంజన్ అనేది ఇక్కడ ఒక మెథడ్. ఓకే,
ఏది ఏ మెథడ్, ప్రైవేటా పబ్లికా? ప్రైవేట్. ఓకే, ప్రైవేట్ మెథడ్. సో ఈ ప్రైవేట్ మెథడ్లో మనము console.log అనేసి ఇచ్చాం. console.log అంటే మనం జావాస్క్రిప్ట్లో ఏం చూసాము, లైక్ దీంట్లో ఏదన్నా లైక్ మనం పైథాన్లో చూసిన విధంగా printf ఎలానో ఇక్కడ console.log అలా. సో దీంట్లో ఎంటర్ చేసింది మనకు అవుట్పుట్లో లైక్ జనరల్గా విజిబుల్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది. సో ఇంజన్ స్టార్టెడ్ డాట్ అనేసి మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే ప్రైవేట్ మెథడ్ అనేది ఓన్లీ ఈ మెషిన్ ఏదైతే ఉందో అది యాక్సెస్ చేసుకోగలుగుతాయి, అంతేకాని యూజర్స్, నేను నువ్వు అంటే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం యూజర్స్ అవుతాం. సో ఆ యూజర్స్ అనేవాళ్ళు ఈ మెథడ్ని మనం యాక్సెస్ చేసుకోలేము. ఇక్కడ యాష్ సింబల్ అనేది అందుకే మనం పెట్టామన్నమాట. తర్వాత వచ్చేసరికి ఇంకొక మెథడ్ చేస్తున్నాము ఇక్కడ, డ్రైవ్ మెథడ్ అనేసి. సో డ్రైవ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ పబ్లిక్ మెథడ్ అనేసి అనుకోవచ్చు. ఓకే, పబ్లిక్ మెథడ్. సో పబ్లిక్ మెథడ్ అంటే ఏంటి, ప్రైవేట్ మెథడ్ అంటే యాక్సెస్ చేసుకోలేము అని చెప్పాం. ప్రైవేట్ మెథడ్ అంటే యాక్సెస్ చేసుకోలేమని చెప్పాం. పబ్లిక్ మెథడ్ అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఒక యూజర్ యాక్సెస్ చేసుకోవడానికి ఈ డ్రైవ్ మెథడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ దిస్ డాట్ స్టార్ట్ ఇంజన్ అనేసి ఆ మెథడ్ని తీసేసుకుని console.log దిస్ బ్రాండ్ అనేసి ఇచ్చాము. అండ్ అలాగే దిస్ మోడల్ ఈజ్ నౌ డ్రైవింగ్. సో దీనికి అవుట్పుట్లో మనకి ఏం డిస్ప్లే అవుతుందంటే దిస్ మోడల్ ఈజ్ నౌ డ్రైవింగ్ అనేసి వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడతో క్లోజ్ చేసేసి ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కాన్స్ మై కార్ ఈక్వల్స్ టు న్యూ కార్ టొయాటో క్యామ్రీ అనేసి ఇక్కడ బ్రాండ్ మోడల్ ఇచ్చాను కదా, సేమ్ దానికి నేను ఇక్కడ ఆబ్జెక్ట్లో టొయాటో అన్న బ్రాండ్, మోడల్ నేమ్ వచ్చేసి క్యామ్రీ అనేసి ఇచ్చేసాను. అండ్ అలాగే దీనికి లైక్ మై కార్ డాట్ డ్రైవ్ అనేసి ఇచ్చాను. అంటే ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను అనమాట. సో డ్రైవ్ అనే మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ నేను ఒకటి ఇచ్చాను, మై కార్ డాట్ స్టార్ట్ ఇంజన్ అనేసి ఇచ్చాను. సో ఇది ఎందుకు అంటే ఇది ఒక ఎర్రర్ని త్రో చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఒక ఎర్రర్ని త్రో చేస్తుంది, ఎందుకంటే ఇది ప్రైవేట్ మెథడ్ కదా. సో ఒక ఎర్రర్ని జనరల్గా త్రో చేస్తుంది అనమాట. సో ఇదండి మనకి అబ్స్ట్రాక్షన్ యొక్క సింటాక్స్. సో దీంట్లో అర్థమైంది కదా. దీంట్లో అవుట్పుట్ వచ్చేసరికి మనకి జనరల్గా ఇంజన్ స్టార్టెడ్ అండ్ అలాగే దిస్ మోడల్ ఈజ్ ఇంజన్ స్టార్టెడ్ అనేసి అవుట్పుట్ వచ్చేసి నెక్స్ట్ లైన్లో టొయాటో ఈజ్ నౌ డ్రైవింగ్ అనేసి వచ్చేస్తుంది అనమాట. సో ఇది బేసిక్గా మనకి ప్రైవేట్ అండ్ ఇక్కడ ప్రైవేట్ మెథడ్ అండ్ పబ్లిక్ మెథడ్ అంటే ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ అంటే పబ్లిక్ మెథడ్స్ని యూజ్ చేసేసుకుని మనమైతే ఇక్కడ అబ్స్ట్రాక్షన్ అనేది మనం తీసుకున్నాం. చూసారా, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పాను, ఒక మెయిన్ పిల్లర్స్ అని చెప్పాను. ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్తోనే మనం ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే అబ్స్ట్రాక్షన్ కానివ్వండి, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. అందుకే మీరు ఫస్ట్గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోండి అనేసి చెప్పానన్నమాట. సో చూసేసారు కదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అబ్స్ట్రాక్షన్ ఇన్ ఊప్స్. సో నెక్స్ట్ పార్ట్లో అయితే మీరు కంటిన్యూయేషన్లో ఒక ప్రాక్టికల్గా ఒక కోడ్ అనేది చూసేస్తారు. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎక్స్పోజ్ చేస్తుంది అనేసి మనమైతే అన్నాము కదా. సో ఇక్కడ చూడండి అసలు ఎలా క్రియేట్ చేస్తాం, దాంట్లో మెథడ్స్ ఎలా ఉంటాయి అనేసి మీరు థియరిటికల్గా చూసారు ఇప్పటి వరకు అయితే. సో ఎలా కాల్ చేయాలి, ఎలా మనము ఈ అబ్స్ట్రాక్షన్ అనే మెథడ్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలో దీంట్లో చెప్తాను చూడండి. సో ఇక్కడైతే నేను HTML కోడ్తో సహా CSS కోడ్తో సహా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ జావాస్క్రిప్ట్ లైక్ అబ్స్ట్రాక్షన్ ఒకటే చెప్తే మళ్ళీ చాలామందికి HTMLలో మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేసి చాలా రకాలైన డౌట్స్ వస్తాయి, కాబట్టి నేను హోల్ కోడ్ అనేది ప్రిపేర్ చేశాను. సో చూడండి, నేను ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే అబ్స్ట్రాక్షన్ యూజ్ చేసి ఒక కారు యొక్క స్టేటస్ని ఎలా కనుక్కోవాలి, ఎలా అబ్స్ట్రాక్షన్ దీంట్లో ఎలా వాడాలి అన్న కాన్సెప్ట్ని నేను ఇక్కడ చూపించబోతున్నాను అనమాట. అంటే కార్ స్టేటస్ని. ఓకే, ఇక్కడ HTML ట్యాగ్ హెడ్ ట్యాగ్ తీసుకున్నాం. టైటిల్లో అబ్స్ట్రాక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్ అనేసి ఇచ్చేసాం.
అండ్ స్టైల్ ట్యాగ్ అంటే ఏంటి, సిఎస్ఎస్ కదా, సిఎస్ఎస్లో మనము హెచ్టిఎంఎల్లో సిఎస్ఎస్ యూస్ చేయాలంటే సిఎస్ఎస్లో మనము స్టైల్ ట్యాగ్ని యూస్ చేస్తాం. సో దాంట్లో బాడీ అండ్ కార్ ఇన్ఫో అనే ట్యాగ్స్ యూస్ చేసుకుని నేను దానికి ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ సాన్స్ అండ్ మార్జిన్ అనేవి ఇచ్చేసాను. సో ఇక్కడ వరకు అయితే సిఎస్ఎస్ కంప్లీట్, అంటే స్టైల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాం. హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి ఇప్పుడు బాడీ ట్యాగ్లో అబ్స్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ కార్, అంటే ఇది మొత్తం ఇప్పుడు హెచ్టిఎంఎల్ పార్ట్ అండి. మీకు దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలి అంటే తెలుసు కదా, హెచ్టిఎంఎల్ కోడ్స్ అంటే హెచ్టిఎంఎల్ క్లాస్ అంతా కూడా 10 hours కంటెంట్ అనేది మన పైథాన్ లైఫ్లోనే ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ అట్ ద సేమ్ టైం సిఎస్ఎస్ కూడా. యా, బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు స్టార్ట్ కార్ అనేసి ఇచ్చాను. ఇక్కడ బటన్ ట్యాగ్ అనేది లైక్ మనం ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాము బటన్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామనేసి. సో లైక్ దిస్, స్టార్ట్ ద కార్, స్టాప్ ద కార్ అన్న బటన్స్ రావడానికి మనమైతే ఇక్కడ బటన్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ డ్యూ ట్యాగ్ అంటే ఒక కంటైనర్ అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో క్లాస్ ఈక్వల్స్ టు కార్ ఇన్ఫో అనేసి ఇచ్చేసా. సో ఇక్కడ ఒక ఐడి ఇచ్చేసా అనమాట, క్లాస్ ఈక్వల్స్ టు కార్ ఇన్ఫో అనేసి. సో పారాగ్రాఫ్ ఐడి లైక్ ట్యాగ్ తీసేసుకుని నేను ఇక్కడ ఐడి ఇస్తున్నాను, అంటే స్టేటస్ అనేసి ఇచ్చేసి లైక్ కార్ స్టేటస్ హాఫ్ అనేసి ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు డ్యూ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. స్క్రిప్ట్ ట్యాగ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ జావా స్క్రిప్టే కదా. సో జావా స్క్రిప్ట్లో మనము ట్యాగ్ యూజ్ చేయాలి, సిఎస్ఎస్లో స్టైల్ ఎలా యూజ్ చేసాము అలా జావా స్క్రిప్ట్లో మనం యూజ్ చేయాలి అంటే స్క్రిప్ట్ ట్యాగ్ అనేసి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనమైతే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఎలా, ఫంక్షన్ అన్న కీవర్డ్ని తీసుకున్నాం. సో ఫంక్షన్ అన్న కీవర్డ్ని తీసుకొని మనం ఇక్కడ కార్ అన్న నేమ్, ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ పారామీటర్స్లో అంటే పారాంథసిస్లో మేక్ కామా మోడల్ అనేసి 2 పారామీటర్లు తీసేసుకుని క్లోజ్ చేసేసాం. ఓకే, తర్వాత ఫ్లవర్ బేస్తో ఓపెన్ చేసి దిస్ డాట్ మేక్ ఈక్వల్స్ టు మేక్, దిస్ డాట్ మోడల్ ఈక్వల్స్ టు మోడల్, దిస్ ఈజ్ రన్నింగ్ ఫాల్స్ అనేసి ఒక లైక్ కండిషన్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ డాట్ స్టార్ట్ అంటే ఏంటి, ఇది ఒక మెథడ్ అండి, ఇవన్నీ కూడా ఒక మెథడ్స్ అనమాట. సో ఈ మెథడ్ అనేసి తీసుకున్నాం. సో దీంట్లో ఈక్వల్స్ టు ఫంక్షన్ అనేసి ఇచ్చేసాను, అంటే ఇది. సో ఇచ్చేసాక ఇక్కడ మనం ఏంటి కంట్రోల్ స్టేట్మెంట్స్లో కొన్ని లైక్ ఈఫ్ ఎల్స్ ఇఫ్ అని మనం చూసాం కదా ఆల్రెడీ. సో అవి ఇక్కడ నేనైతే యూజ్ చేశాను. ఓకే, వెయిట్ ఏ సెకండ్ అండి. యా, ఇక్కడైతే మనమైతే లైక్ అబ్స్ట్రాక్షన్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఈఫ్ యూజ్ చేసి ఇక్కడ నేనేమని ఇచ్చాను, దిస్ ఈజ్ రన్నింగ్ అనేసి ఇచ్చాను. ఒకవేళ ఇది రన్నింగ్, దిస్ ఈజ్ రన్నింగ్ ఉంటే కన్సోల్ డాట్ లాగ్లో నేను ఏమని చెప్తున్నాను చూడండి, దిస్ మేక్ దిస్ మోడల్ స్టార్టింగ్. ఈ స్టార్టింగ్ ఆ మేక్ ఏంటి, మోడల్ ఏంటి, అది వచ్చేసి ఈ స్టార్టింగ్ అనేసి అవుట్పుట్లో రావాలి అనేసి కన్సోల్ డాట్ లాగ్లో పెట్టానండి. ఓకే కదా. దాని తర్వాత మనం ఏం చేసాము, ఇక్కడ ఎల్స్ తీసుకున్నాం. ఒకవేళ ఇది అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి, ఈజ్ ఆల్రెడీ రన్నింగ్ అనేసి రావాలనేసి కన్సోల్ డాట్ లాగ్లో దిస్ మేక్ దిస్ మోడల్ ఈజ్ ఆల్రెడీ రన్నింగ్ అనేసి ఇచ్చేసి క్లోజ్ చేసేసాను. సో ఇది స్టార్ట్కి, దిస్ ఇస్ స్టార్ట్ మెథడ్కి. ఇప్పుడు స్టాప్ మెథడ్ అనమాట. దిస్ డాట్ స్టాప్ అంటే ఇది స్టాప్ మెథడ్ ఈక్వల్స్ టు ఫంక్షన్, ఆ ఫంక్షన్నే తీసుకుని సేమ్ దిస్ ఈజ్ రన్నింగ్. ఒకవేళ రన్నింగ్ ఉంటే ఏమని అవ్వాలి, కన్సోల్ డాట్ అవుట్పుట్లో ఏం రావాలి మనకి, కన్సోల్ డాట్ లాగ్లో ఈ స్టాపింగ్ అనేసి రావాలి. దిస్ ఈజ్ రన్నింగ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అనేసి ఇచ్చేసాము. ఎల్స్ కన్సోల్ డాట్ లాగ్ ఇదేంటి, ఇక్కడ ఎల్స్ అంటే ఈజ్ ఆల్రెడీ ఆఫ్ అనేసి అవుట్పుట్ రావాలి అనేసి. సో యా, కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది అయిపోయింది. ఓకే, తరువాత వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే పబ్లిక్ మెథడ్స్ అనేసి అంటామన్నమాట. పబ్లిక్ మెథడ్ అంటే ఏంటి, యూజర్ యాక్సెస్ చేసుకోవచ్చు వీటన్నిటిని. ఓకే, మెథడ్ టు గెట్ ద స్టేటస్ ఆఫ్ ద కార్, మనది మెయిన్ ఏంటి థీమ్, ఒక కార్ స్టేటస్ని మనము లైక్ ఏమంటాం యాక్సెస్ ఎలా అవుట్పుట్ వస్తుంది అనేసి చూడ్డానికే కదా. సో ఇక్కడ దానికి ఒక మెథడ్ తీసుకుంటాం, దిస్ డాట్ గెట్ స్టేటస్ ఈక్వల్స్ టు ఫంక్షన్ అనేసి. సో అక్కడ ఏంటి, రిటర్న్ దిస్ అనేసి ఒక మెథడ్ తీసుకుని ఈజ్ రన్నింగ్ అనేసి రన్నింగ్ హాఫ్ అనేసి పెట్టాం. అది రన్ అవుతుందా హాఫ్ అవుతుందా అనేసి మనకి స్టేటస్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ రన్నింగ్ హాఫ్ అని పెట్టాం కదా, సో రన్నింగ్ హాఫ్ అనేసి లైక్ అక్కడ చూపిస్తుంది.
ఓకే. యా, దీని తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అది ఎలా? ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆల్రెడీ మనకు తెలుసు. కాన్స్ మై కార్ అంటే మై కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అవుతుంది, ఈక్వల్స్ టు న్యూ కార్. న్యూ అనేది ఇక్కడ కీవర్డ్ అనమాట. సో ఇక్కడ టొయాటో అనేసి ఇచ్చేసాం. ఓకే, టొయాటో కొరాలా అంటే బ్రాండ్ అండ్ మేక్ అండ్ బ్రాండ్ నేమ్ అనేసి మనం ఇంతకుముందు ఇచ్చాం కదా, అది. యా, తర్వాత ఫంక్షన్స్ టు స్టార్ట్ ద కార్ అంటే ఒక ఫంక్షన్, ఒక కార్ స్టార్ట్ అవ్వడానికి ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఓకే, స్టార్ట్ ద కార్ కోసం, స్టార్ట్ కార్ కోసం. సో ఫంక్షన్ కీవర్డ్ తీసేసుకుని స్టార్ట్ కార్ అనేసి ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం. అండ్ సేమ్ ఇక్కడ మై కార్ డాట్ స్టార్ట్ అనేసి కాల్ చేస్తున్నాము. ఓకే, దీన్ని మనం కాల్ చేయడం అని అంటాము. అండ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి ఇచ్చేసి ఇక్కడ స్టేటస్ అనేసి ఇచ్చాము. స్టేటస్ అనేసి ఎందుకు ఇచ్చాము? యా, ఇక్కడ చూసారా ఐడి మనం ఏం తీసుకున్నాం? ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఐడి ఏం తీసుకున్నాం? స్టేటస్ కదా, అందుకోసమే ఇక్కడ స్టేటస్ అనేసి తీసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ సో ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం ఇంకా డైరెక్ట్గా ఫంక్షన్ డాట్ ఇన్నర్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ తీసుకున్నాం. ఇక్కడ కార్ స్టేటస్ వచ్చేసి మై కార్ గెట్ స్టేటస్ అనేసి ఫంక్షన్ నేమ్ హ్యాష్ తీసేసుకున్నాము. ఓకే, పైన ఫంక్షన్ ఏమనేసి తీసేసుకుని ఫంక్షన్ టు స్టాప్ ద కార్, ఇదేమో స్టార్ట్ ద కార్కి ఇది తీసుకున్నాం. ఇప్పుడు స్టాప్ ద కార్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనం స్టేటస్ తెలుసుకోవాలి కాబట్టి. సో దానికోసం ఫంక్షన్ స్టాప్ కార్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే కీవర్డ్, ఇక్కడ స్టాప్ కార్ అంటే ఏంటి? మనకి ఫంక్షన్ నేమ్ కదా అండి. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ తర్వాత మనం ఓపెన్ చేసేసి మళ్ళీ కాల్ చేస్తున్నాం మై కార్ డాట్ స్టాప్ అనేసి. సో దాని తర్వాత సేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి స్టేటస్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇవన్నీ ఇచ్చేసి సేమ్ ఇంతకుముందు మనం చూసిన లాగానే కార్ స్టేటస్ మై కార్ గెట్ స్టేటస్ అనేసి ఇచ్చేసి ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ బాడీ ట్యాగ్ అండ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసుకున్నామండి. ఓకే, సో దీన్ని రన్ చేసేద్దాం. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్. యా, మనకైతే కార్ స్టేటస్ చూడడానికి ఇలా అవుట్పుట్ వచ్చింది విత్ దట్ హెల్ప్ ఆఫ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్లో అబ్స్ట్రాక్షన్ అనేది తీసుకున్నాం. అండ్ అలాగే చాలా లైక్ ప్రాపర్టీస్ లైక్ ఆబ్జెక్ట్స్ అనేది యూస్ చేసేసాం, కండిషనల్ స్టేట్మెంట్స్ యూస్ చేసాం, ఇలా చాలా యూస్ చేసి ఈ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ కార్ అనేసి ఇచ్చాము. ఓకే, ఇది పైన ఇచ్చాంట హెడ్డింగ్లో కాబట్టి ఇలా వచ్చింది. ఇది ఇక్కడ అబ్స్ట్రాక్షన్ జావాస్క్రిప్ట్ టైటిల్ ఇచ్చాం కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ ద కార్ ఇది ఒక బటన్, దీన్ని మనం దానిపైకి వెళ్ళి క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి స్టార్ట్ ద కార్ అంటే కార్ స్టేటస్ ఏమొచ్చింది? ఇక్కడ రన్నింగ్ అనేసి వచ్చింది. ఓకే, రన్నింగ్, దీన్ని క్లిక్ చేస్తే రన్నింగ్. ఇప్పుడు స్టాప్ ద కార్ పైన స్టాప్ ద కార్ పైన క్లిక్ చేసేసి చూద్దామా? యా, దీనిపైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఉండి క్లిక్ చేస్తే రాదు, దీని పక్కనే ఉండి క్లిక్ చేస్తే రాదు. యా, దీనిపైకి వెళ్ళేసి క్లిక్ చేస్తే ఏమొచ్చింది? కార్ స్టేటస్ అనేది హాఫ్ వచ్చింది కదా. సో ఇలా అండి, ఇలా మనము అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ చేసుకుని కార్ స్టేటస్ అనేది చూసేసామన్నమాట. సో ఇక్కడ మనకి పబ్లిక్ మెథడ్స్ ఇలాంటివి యూజ్ చేసి లైక్ కొన్ని ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని ఈ అబ్స్ట్రాక్షన్ అనేది ఇక్కడ మనము హైడ్ చేసేసి మనకైతే అవుట్పుట్ ఇలా తీసుకొచ్చామండి. సో అర్థమైంది కదా అసలు బెనిఫిట్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే మనం చూసాం ఆల్రెడీ. రీయూజబిలిటీ చేసుకోవచ్చు, సింప్లిసిటీ, మెయింటైనిటీ ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి అనేసి. సో ఎస్, మనమైతే నెక్స్ట్ వీడియోలో లైక్ నెక్స్ట్ టాపిక్స్ ఇన్ ఊప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా థియరిటికల్గా అయితే చూసేద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.